సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడినంతసేపు మాట్లాడిండు. తర్వాత స్పీకర్ గారికి ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా మేము అవకాశం అడిగినాం. మాకు ఇవ్వకుండా వేరే పార్టీ సభ్యులకు అక్కడ అవకాశం ఇచ్చారు. మరి నేను ప్రధాన ప్రతిపక్షం మాకు అవకాశం ఇవ్వాలి కదా అంటే ఆయన దాన్ని ఆపేసి రెండో క్వశ్చన్కు పోయిండు. మేము కనీసం బాయ్కాట్ అది మా హక్కు, ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి హరీష్ రావు గారు అడుగుతుంటే కూడా ఆయన అవకాశం ఇవ్వకుండా రెండో క్వశ్చన్ పోయిండు. రెండోది, ఈ పద్ధతులు కొన్ని రూల్స్ ఉన్నాయి. శాసనసభ అంటే రూల్స్ రెగ్యులేషన్ ఫాలో కావాలి. ఏ సభ్యునికైనా కానీ సేమ్ టైం స్పీకర్కు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులను దాటి ముఖ్యమంత్రి గారి మీద విమర్శిస్తే నేను మైకే ఇవ్వనని చెప్పి ఆయన మాట్లాడడం అంటే, లేకపోతే ముఖ్యమంత్రి గారి డబ్బవటానికి వస్తాం ఐడికి. 2 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క ప్రాజెక్టు కూడా మీరు టేకప్ చేయకుండా ఈడ వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాకు కూడా మాట్లాడేటువంటి అవకాశం కావాలని మేము అడుగుతుంటే మరి మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ గారైతే ఆ తల కూడా మా సైడు అంటే లెఫ్ట్ సైడ్ చూసే ప్రయత్నమే చేయరు. మేము అనేకమైనటువంటి శాసనసభలు చూసినాం. 30 ఏళ్ళ నుంచి శాసనసభ చూస్తున్న అంతమంది స్పీకర్లను చూసినాం. మీకు అధికార పక్షానికి అవకాశం ఇచ్చినప్పుడు ప్రధానమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే అవకాశం ఇస్తాం. మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు 5 మంది శాసనసభ్యులు ఉన్నా వాళ్ళు 5 మందికి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారు.